ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లోపల ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంకా 11 బాల్స్ ఉండగానే మ్యాచ్ విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేస్తూ అభిషేక్ శర్మ 40, అలాగే ట్రావిస్ హెడ్ 28 రన్స్ చేశారు మొదటి ఎస్ఆర్హెచ్ తరపు నుంచి. తర్వాత వికెట్ పడిన తర్వాత నిలదొక్కోలేదు. తర్వాత నితీష్ కుమార్ రెడ్డి కూడా అంత గొప్పగా రాణించాడు, 19 రన్స్ చేశాడు. ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్ కొద్దిగా మెరిపించాడు, 37 రన్స్ చేశాడు 28 బాల్స్ లోపల. బట్ ఎంత వేగంతో ఆడాలో అంత వేగంతో మరి పరుగులైతే సాధించలేదు. సో అనికేత్ వర్మ చివరిలో 18 రన్స్ చేశాడు, 2 సిక్సెస్ సాధించి. బట్ బౌలింగ్ విషయానికి వస్తే అటు ముంబై బౌలింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీపక్ చాహర్, హార్దిక్ పాండ్యా మినహాయిస్తే మిగతా బౌలర్లు అందరూ కూడా చక్కగా బౌలింగ్ చేశారు. ట్రెంట్ బోల్ట్ 4 overs 29, అలాగే జస్ప్రీత్ బుమ్రా 4 overs 21, అలాగే విల్ జాక్స్ పార్ట్ టైం బౌలర్ 3 overs 14 రన్స్. అలాగే మిచెల్ సాంట్నర్ మాత్రం ఒకటే ఓవర్ వేశాడు, 8 రన్స్ తెచ్చాడు. ఇక ముంబై విషయానికి వస్తే ముంబై రికల్టన్ 31, రోహిత్ శర్మ 26, విల్ జాక్స్ 36, అలాగే సూర్యకుమార్ యాదవ్ 26, తిలక్ వర్మ 21 చివరిలో బౌండరీ సాధించి విజయం సాధించి పెట్టాడు. 17 balls 21, అలాగే హార్దిక్ పాండ్యా 9 balls 21 రన్ చేసి అవుట్ అయ్యాడు. నమంధేర్ 3 బాల్ ఆడి పరుగులేం సాధించకుండా అవుట్ అవ్వడం. మిచెల్ సాంట్నర్ ఒక బంతిని మాత్రమే ఫేస్ చేసి పరుగులేం సాధించలేదు. బట్ బౌలింగ్ విషయానికి వస్తే మహమ్మద్ షమి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడాడు, 3 overs 28 రన్స్. అలాగే ప్యాట్ కమిన్స్ 4 overs 26 రన్స్, 3 wickets, అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇషాన్ మలింగ 4 overs 36 for 2, అలాగే జిషన్ అన్సారీ 3.1 overs 35 రన్స్ ఇచ్చాడు, చాలా అత్యధికంగా పరుగులు ఇచ్చాడు. అలాగే హర్షల్ పటేల్ 3 overs 31, ఒక వికెట్ మాత్రమే తీశాడు. సో 4 వికెట్ తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. ముంబైలో జరిగిన మ్యాచ్ మనం లైవ్లో కూడా అనుకున్నాం ముంబై గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అదే జరిగింది. సో మరొక మంచి అప్డేట్తో నేను ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యువర్ ఫేవరెట్ టాక్ షో రాంప్రసాద్ టాక్ షో.